హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈ వీడియోలో సింపుల్గా మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 100 గ్రామ్స్ మష్రూమ్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోండి. అలాగే 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని క్రష్ చేసేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోండి. ఇప్పుడు మష్రూమ్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ పీసెస్ని అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేగనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.